ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గు మల్లారెడ్డికి మద్దతుగా తెలుపుతున్నట్లు బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్గు మల్లారెడ్డి ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. కొంతమంది పదవులను అడ్డుపెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లారెడ్డి టీచర్లకు అండగా నిలబడే వ్యక్తి అని అన్నారు. గత 32 సంవత్సరాలుగా విద్యాసేవలో కొనసాగి మార్పు కోసం మల్లారెడ్డి టీచర్ ఎమ్మెల్సీగా బరిలో దిగిన టీచర్ అంటే ప్రైవేట్కే కాదు గవర్నమెంటు రెండు కళ్ళు ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా తారతమ్యం లేకుండా టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా. ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నుంచి వచ్చిందని ప్రైవేటు ఉపాధ్యాయులే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా ఓటు హక్కు అడుగుతున్నా. ఎందుకంటే అందరికి సంబంధించినటువంటి వ్యక్తిని రేపు చట్టసభలలో మన గొంతు వినిపించాలంటే ఉపాధ్యాయుల గొంతుకనై నేను వస్తున్న ముందుకు. డబ్బు కాదు, సేవయే ముఖ్యం, సేవయే పరమావధిగా ఎంచుకున్నా. కాబట్టి నన్ను ఆదరించి అభిమానించమని చెప్పి ప్రతి ఉపాధ్యాయుని కోరుకుంటున్నా. 32 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఉపాధ్యాయునికి, ప్రైవేట్ ఉపాధ్యాయునికి ఎక్కడ ఆపదొచ్చినా అర్ధరాత్రి 24 గంటలలో ఎక్కడ ఏ ఆపదొచ్చినా పిల్లనికి అండగా నిలుస్తా. 24 గంటలు కొట్లాడే తత్వం ఉంది. ఇప్పటికీ 32 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూనే ఉన్నా. కొట్లాడే వ్యక్తులకు ఓటు వేయండి అని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నా. మార్పు కోసం వస్తున్నా, ఆదరించండి. మార్పు కోసం మల్లారెడ్డి అనేటువంటి ఒక నినాదంతో వస్తున్నా. మార్పు చేద్దాం. ప్రైవేటు ఉపాధ్యాయుల యొక్క గొంతును చట్టసభలలో వినిపిద్దాం. ఏది ప్రైవేటు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కావచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి హెల్త్ కార్డ్స్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి సమస్యలు ఇంకా అనేకం ఉన్నాయి. ఎందుకంటే 32 సంవత్సరాలుగా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సాధక బాధకాలు ఎన్నో అనుభవించి ఉన్నాను. అవన్నీ కూడా తీర్చుకోవాలంటే చట్టసభలలోకి వెళ్ళాలి, ఎమ్మెల్సీగా వెళ్ళాలి. మనం 8వ నంబర్కు ఓటు వేయాలి. 8వ నంబరు జగ్గు మల్లారెడ్డి. ఈ నంబర్ మీద ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మల్లారెడ్డి గారు రేపు జరగబోయే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. అతనికి మా సంఘం తరఫున బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. మా సంఘము ఈ అన్ని జిల్లాలలో కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యవర్గం మొత్తము జగ్గు మల్లారెడ్డి విజయం కోసం కృషి చేస్తుంది. ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ అంటే ప్రైవేటు ప్రభుత్వం అని తేడా ఎక్కడ లేకుండా అందరూ టీచర్స్ ఓటు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు మన జగ్గు మల్లారెడ్డి గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎన్నలేని కృషి చేస్తూ ఉన్నాడు. అందరితో కలిసిపోయి ఉండే వ్యక్తి, సమాజం కోసం, సంఘం కోసం ఆలోచన చేసే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి సమాజానికి చాలా అవసరము. ఇటువంటి వ్యక్తిని టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా అతనితో సేవలు టీచర్స్ ఎమ్మెల్సీలో ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో అందరికి అభ్యర్థులతోటి మనము కొంచెం కంపేర్ చేసినప్పుడు జగ్గు మల్లారెడ్డి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, సమాజానికి పాటుపడే వ్యక్తి. కాబట్టి నేను రేపు ఓటు వేసే ఉపాధ్యాయులందరినీ కోరుకునేది ఏంటంటే సమాజానికి పనికొచ్చే వ్యక్తి జగ్గు మల్లారెడ్డి. కాబట్టి జగ్గు మల్లారెడ్డిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారు అంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకొని ఇట్లా లక్షల కోట్లు సంపాదించి కానీ ఓన్లీ ఎమ్మెల్సీగా రావాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు తప్పిస్తే వాళ్ళు ప్రజాసేవ చేసిన వాళ్ళు కాదు, ఇక ముందు కూడా చేసేవాళ్ళు కాదు. వాళ్ళ వ్యాపార వృద్ధి కోసం ఈ పదవిని అడ్డుపెట్టుకొని పనిచేసేవాళ్ళు. కాబట్టి అటువంటి వారిని కాకుండా అందరికీ పనికొచ్చే వ్యక్తి. ఇంకోటి పర్టికులర్గా సిద్దిపేటలో ఆయన 33 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో, ఇదే టౌన్లో అందరి కోసం పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు మాట్లాడినా జగ్గు మల్లారెడ్డి దగ్గర ఏదో ఒకటి ప్రజల కోసం, సమాజం కోసం ఏదో రకంగా ఉపయోగపడే విధంగా ఉండే మాటలే ఉంటుంది తప్పిస్తే తన కోసం అంటూ స్వార్థంగా ఉండే మాటలు ఏముండవు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే